ఫ్రెండ్స్, ఇలా నన్ను చూసి భయపడకండి. ఇది పూజ కోసం అనేది కంపల్సరీ ఇలానే పట్టు వస్త్రాలతో పూజ అనేది చేస్తారు. హలో అండి, నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి అంటే చాలామంది చేసుకుంటారు పౌర్ణమికి పూజలు. సో మాకేంటంటే 3వ సోమవారం అనేది మాకు నోములు ఉంటాయి. సో ఈరోజు మాకు జరిగిన నోములు అనేది మీకు వీడియో అనేది పెడతాను. సో మీరు చూడండి, ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా నన్ను చూసి భయపడకండి. ఇది పూజ కోసం అనేది కంపల్సరీ ఇలానే పట్టు వస్త్రాలతో పూజ అనేది చేస్తారు. సో ఎవరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. కేదారేశ్వర స్వామి పూజ అంటే ఎస్పెషల్లీ పట్టు వస్త్రాలతో మాత్రమే చేయాలి. ఇవి వేసుకున్న తర్వాత, పూజ చేసిన తర్వాత ఇలా తోరణాలు అవి కూడా ఉంటాయి. ఇలా తోరణాలు అవి కూడా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం మాత్రమే ఈ బట్టలతో తినాలి. తర్వాత ఈ బట్టలు మనం మార్చుకొని వేరే బట్టలతో అనేది ఇంకా భోజనాలు అలాంటివి చేస్తారు. సో ఇది నార్మల్గా నేను వేసుకునేది కాదు, పూజకి సంబంధించి వేసుకున్నది మాత్రమే. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్న బెల్ ఐకాన్, దాన్ని కానీ మీరు ప్రెస్ చేశారనుకో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇంకెందుకు మరి, వీడియో చూసేద్దామా?
అంటే ఏంటంటే పూజ అనేది చాలా నిష్ఠగా చేయాలంటారు. చాలా ఉపవాసం అంటే కటిక ఉపవాసం అంటారు. అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. ఎప్పటి నుంచో మనకి ఆచారంగా ఉంటుంది కదా పట్టు వస్త్రాలు అనేవి. నాకు తెలిసి మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఏవైతే ఈ డ్రెస్సెస్ ఉన్నాయో మా అమ్మగారి పెళ్ళి పట్టు చీర అది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే ప్రతి సంవత్సరం నోములకు మాత్రమే అలా యూజ్ చేస్తుంటారు. మా నాన్నగారు అయితే ఆ రెడ్ కలర్ డ్రెస్ అవి పట్టు వస్త్రాలు అనమాట. సో నాకు అనేది ఈ వైట్ కలర్ అనేది నేను వేసుకున్నాను. సో అవేంటంటే ట్రెడిషనల్గా మాత్రమే చేసేది, కావాలని అయితే ఏం చేసేది కాదు. సో అందరూ చూడండి, చూసి మీరు ఎలా ఉందో ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. కేదారేశ్వర స్వామి వ్రతం అంటే మాకు ప్రతి కార్తీక మాసంలోని 3వ సోమవారం అనేది మేము నోచుకుంటూ ఉంటాం. చాలామంది మొదటి సోమవారం, 2వ సోమవారం, 3వ సోమవారం, 4వ సోమవారం అనేది ఆ మాసంలో 4 సోమవారాలు కూడా నోచుకుంటారు. కొంతమంది ఏంటంటే పౌర్ణమికి నోములు అనేవి ఉంటాయి. సో మేమేంటంటే ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉండి మా అమ్మగారు ఏంటంటే ఉదయం నుంచి దేవుడికి సంబంధించిన అన్ని వంటకాలు, పిండి వంటలు అన్నీ రెడీ చేశారు. సో ఫైనల్గా మనకి 6:30 వరకు అనేది పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాము. మీకు తెలుసో తెలియదు కానీ ఆ రోజైతే నేను 6:30 వరకు కూడా నేను లైవ్ చేశాను. 4 అవర్స్ అనేది లైవ్ చేశాను. అండ్ చాలామంది యూట్యూబర్స్ అనేది నా ఎల్వీలో జాయిన్ అయ్యారు. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆ రోజంతా కూడా నేను ఫాస్టింగ్ ఉన్నాను అనే సంగతే మర్చిపోయాను. నేను చేసిన ఎల్వీస్లో ఫస్ట్ టైం అనమాట, బిగ్గెస్ట్ 4 అవర్స్ ఎల్వీ అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఎస్పెషల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి PrinceRamesh2959. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.